ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మార్పులు స్టార్ట్ అయిపోయాయి. ఆగస్టు నెల నుండి రేషన్లో ఇక 60 రకాల సరుకులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రేషన్ దారులందరికీ కూడా బిగ్ ఆఫర్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి 60 రకాల సరుకులు అయితే కనుక అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇంటి వద్ద డెలివరీ విధానం నిలుపుదల చేసి తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పుడు రేషన్ దుకాణాల్లో మినీ మార్ట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. అంటే గతంలోనే ఇది స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి తొలుత 60 రకాల వస్తువులను తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. సో ఒకసారి స్టార్ట్ అయ్యాయి అంటే కనుక పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా స్పీడ్గా మిగతా మార్పులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఏపీ పౌర సరఫరాల శాఖ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సామాన్యులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అందించాలనే ఆశయంతో ప్రవేశపెట్టిన మీ మార్ట్ స్టోర్లను తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రేషన్ డీలర్ల యొక్క ఆర్థిక స్వావలంబన పెంపొందించేవి లక్ష్యంతో మీ మార్ట్, ఇది నీది నాది మనందరిది పేరుతో రేషన్ దుకాణాల్లో ఈ మినీ మార్ట్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కనుక తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ అయితే కనుక ప్రారంభించడం జరిగింది. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అయితే కనుక, అంటే ఇందులో బియ్యం, అలాగే పిండి పదార్థాలు, గోధుమ పిండి కానీ ఇలాంటివి, చక్కెర, అంతేకాకుండా వంట నూనెలు, ఇలా చాలా సరుకులు అయితే కనుక తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందజేస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తం 60 రకాల సరుకులు ప్రజలందరికీ ఒకే చోట నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలకు అందించడమే ఈ మార్టుల ప్రధాన ఉద్దేశం అన్నారు. వీటిలో 60 రకాల సరుకులతో ప్రారంభించి రాబోయే రోజుల్లో 250 రకాల నాణ్యమైన సరుకులను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని వివరించారు. అంటే ఎవరు ఎక్కువ ఏం కొంటున్నారు ఏంటి, దాన్ని బట్టి ఆ సరుకులు ఇంకా ఎక్స్ట్రాగా అయినా పెడతామని చెప్తున్నారు. మొత్తం 250 రకాల వరకు పెంచుతామంటున్నారు. ఇక రేషన్ వ్యవస్థను కేవలం బియ్యంకి పంపిణీకే పరిమితం చేయకుండా ప్రజల ముంగిటకే మినీ సూపర్ బజార్లను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తామన్నారు. ప్రస్తుతం మీ మార్ట్లో నిత్యం అవసరమయ్యే 50 రకాల నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీ మార్ట్ స్టోర్లను విస్తరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ దుకాణాల్లో ప్రతి వస్తువుపై ₹5 వరకు తక్కువ ధరకే లభిస్తుందని, దీనివల్ల పేద మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. గ్రామీణ స్థాయిలోనూ కూడా, అంటే అన్ని ఊర్లలో కూడా ఈ మార్ట్లను అయితే అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వెల్లడించారు.